అండ్ దెన్ హీ పిక్డ్ వన్ బిర్యానీ. బిర్యానీ పిక్ చేసి శ్రీకన్య బిర్యానీ పిక్ చేశాడు. ఓకే. ఈ బిర్యానీ ప్రైస్ ఎంత అని అడిగాడు. ఓకే. 260 270 ఉంటుంది సార్, ఇట్ రేంజెస్ అలా ఉంటుంది. ఓకే వెరీ గుడ్ అని చెప్పని వెళ్ళిపోయారు. మేము కూడా ర్యాపప్ చేసేసాం షూటు, ఇంటికి వెళ్ళిపోయాం. వన్ డే విత్ ఫ్యామిలీ వెంట్ టు 6 months అవుద్దాం, మోర్ దెన్ 6 months అయింది షూట్ తర్వాత. ఇన్సిడెంట్ మోర్ దెన్ 6 months అయింది. అప్పుడు నాకు పెళ్ళి. అండ్ వీ వెంట్ ఫర్ డిన్నర్ అండ్ వీఆర్ ఈటింగ్ కునాఫా ఆపోజిట్ టు పార్క్ హైత్. ఇంతకీ కునాఫా అంటే ఏంటి నాకు తెలియదు. అది టర్కిష్ స్వీట్ అండి అది. ఓకే. మన పేనీలు ఉంటాయి కదా, పేనీలు చీజ్ వేసి దే విల్ కుక్ ఇట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దే విల్ పోర్ షుగర్ సిరప్ వేసి ఇస్తారనమాట. చాలా బాగుంటది. మన TV9 పక్క సందులో దొరుకుద్ది అనమాట. అక్కడ తింటంటే పద్మజాతో అన్నాను నేను, పునీత్ గారు బెంగళూరు వస్తారు రమ్మన్నారు, పాపం కునాఫా తీసుకెళ్లారు అని చెప్పారు. అవునా, ఆయన ఇల్లు కూడా తెలియదు, ఆయన అసిస్టెంట్ నెంబర్ కూడా తెలియదు అని చెప్పి మేము నవ్వుకున్నాం. ఆయన ఏదో అన్నారు, సరే మంచిగా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో షూట్ చేస్తున్నాం మేము. ఆ రోజు నేను శ్రీకన్య షూట్ చేసి చాలా రోజులు అయింది మేము. అది వీడియో రిలీజ్ చేయట్లా, రెడీగా ఉంది రిలీజ్కి. ఎందుకో నేను కుదరట్లేదు అనమాట రిలీజ్ చేయడానికి. అది రిలీజ్ చేద్దాం అని చెప్పి ఒక్క 10 నిమిషాలు గ్యాప్ ఉండరా అని చెప్పని ల్యాప్టాప్ తీసుకుని వీడియో రిలీజ్ చేస్తుంటే మళ్ళీ గుర్తొచ్చాడు ఈయన. అరే నేను అప్పుడు శ్రీకన్య బిర్యానీ ప్రైస్ ఎంత అని అడిగాడు అని చెప్పి అనుకుని మళ్ళీ రిలీజ్ చేసిన 10 minutesకి కాల్. గగన్ అని చెప్పి సినిమా యాక్టర్ మేము, మీకు తెలిసి ఉంటుంది. చైతన్య ఫుడ్ కూడా వాళ్ళ అబ్బాయి అండి, గగన్ అని చెప్పి సినిమా హీరో తను. ధర్మపురి అని చెప్పి మొన్న ఒక సినిమా వచ్చింది తను కూడా వచ్చాడు ఆ రోజు. భయ్యా పునీత్ గారు ఇస్ నో మోర్. అమ్మ నేను అసలు ఒక్క నిమిషం ఇలా ఫ్రీజ్ అయిపోయాను. అంటే మెట్ హిమ్ ఓన్లీ వన్స్. ఆయన ఏదైతే మాట్లాడాడో ఏదో జరిగిందో లాస్ట్ 12 hours ద సేమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. లైక్ యూనో కునాఫా అవనివ్వండి ఆర్ శ్రీకన్య బిర్యానీ గురించి అవనివ్వండి. ఐ ఫెల్ట్ చాలా. కానీ అందుకనే మీరు చూస్తే ఆయన చనిపోయినప్పుడు ఒక్క కండోలెసెన్స్ మెసేజ్ ఒక్కడే పెట్టాను మ్యామ్, ఫోటో పెట్టి. నేను చేసిన వీడియోని ప్రమోట్ చేసుకోవాలంటే అప్పుడు చాలా ఈజీ మ్యామ్ నాకు. ఆ సింపతిలో చేయాలంటే నేను మళ్ళీ అదే వీడియోని చేయలేదు. ఇట్స్ అన్ ఐ ఫెల్ట్ ఐ నెవర్ సీన్ హిస్ మూవీస్. ఆయన నాకు తెలియదు అసలు. బట్ కొంతమంది మేబీ 3-4 hours we spent together. Like amazing person మ్యామ్. కర్ణాటకలో కూడా లైక్ పీపుల్ we were trending that video. నిజంగా క్యాష్ చేసుకోవాలి అంటే నా మైండ్ సెట్ దీన్ని బట్టి మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రియల్లీ వాంటెడ్ టు క్యాష్ ఆన్ దట్ వీడియో. ఐ కెన్ టేక్ ఇట్ టు 30-40 million views. ఆ టైంలో నేను దాన్ని మళ్ళీ ప్రమోట్ చేసేసి ఎక్కడా కూడా ఒక చిన్న క్లిప్ కూడా చేయలేదు. నేను నమ్ముతానండి, ఎందుకంటే ఇట్స్ లైక్ టెలిపతి మ్యామ్. అవును మ్యూజికాలజిస్ట్ రాజా గారు ఉండేవారు. ఆయనే నాకు కొన్ని ఇంటర్వ్యూస్ ఇప్పించారు ఇనీషియల్ స్టేజ్ లో, 7 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక వాయిస్ పంపించారు. అమ్మాయి చాలా చక్కగా పద్ధతిగా భాష ఉచ్చారణ అంత అద్భుతంగా మాట్లాడింది. నా ఈ వాయిస్ ఏమండి మీరు పాటలు పాడేవాళ్ళ అంటే ఏదో సోసోగా సంగీతం నేర్చుకోలేదు కానీ అలా ఆయన వాయిస్ పంపించారు. బాబాయ్ చనిపోయారు. బాబాయ్ చనిపోయిన తర్వాత ఆయన పంపించిన మెసేజ్లు అవన్నీ చూసుకుంటూ బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్ అందులో ఉంది. జస్ట్ ప్లే చేసి విన్న వెంటనే బాలసుబ్రహ్మణ్యం గారు లనోమోరని వచ్చింది. సో అది నేను ఖచ్చితంగా నమ్ముతా. టెలిపతి అనేది అంటే మనం ఒక వ్యక్తిని మనం తలుచుకుంటే ఆ వేవ్ ఆ సందర్భం మీకు అలా వచ్చింది. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు శ్రీకన్య వీడియో మీరు రిలీజ్ చేసేటప్పుడైనా మీరు స్వీట్ తినేటప్పుడైనా శ్రీకన్య వీడియో జనరల్ గా షూట్ చేసి శ్రీకన్య ఇస్ మై ఫేవరెట్ మ్యామ్. లైక్ నాకు చాలా ఇష్టం శ్రీకన్య ఫ్రైడ్ చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. అసలు ఆ వీడియోని ఎందుకు లేట్ చేసానో తెలియదు నాకు. సిమిలర్ థింగ్ హ్యాపెండ్ November 1st I started స్ట్రీట్ బైట్ మ్యామ్. మధ్యలో నేను ఐ డైల్యూటెడ్ మై స్టేక్. నేను సిలిమంగ్స్ కి ఇచ్చేసాను మ్యామ్. హాఫ్ బీట్ అవుతున్నామేమో బట్ ఇట్స్ ఆల్ అబౌట్ జర్నీ కాబట్టి దేర్ ఇస్ నో హాఫ్ బీట్ ఎట్ ఆల్. చైతన్య ఫుడ్ కూడా చాలా ఇష్టం మ్యామ్. ఆ టైంలో ఆ రెస్టారెంట్ నాకు కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, 10 రెస్టారెంట్స్ నాకు చాలా ఇష్టం. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫుడ్ దే సర్వ్, ఇట్స్ అబౌట్ ద ప్యాషన్ ద ఓనర్స్ హ్యావ్. అసలు రామకృష్ణ గారు అని చెప్పి చైతన్య ఫుడ్ కోర్ట్ ఆయన వీడియో సంవత్సరం క్రితం షూట్ చేశాను మ్యామ్. రిలీజ్ చేయట్లా నాకు సాటిస్ఫాక్షన్ రావడం వీడియో చేసేటప్పుడు. నాకు ఇష్టమైన ఇంకొక రెస్టారెంట్ ఉంటుంది ఓ కల్కట్టా అని చెప్పి, అది నాకు చాలా ఇష్టం మ్యామ్. ఇక్కడ బేగంపేటలో ఉండేది, ఇప్పుడు మాదాపూర్లో ఉంది, హైటెక్ సిటీలో.
నాకు ఏం రిలీజ్ చేయబుద్ధం అవట్లేదు. అయితే ఈ డైల్యూషన్ అయిన తర్వాత అన్ని దేవుళ్ళకి మొక్కున్నా, తిరుపతి, విజయవాడ, షిరిడి, ఇలాగ అన్ని గుళ్ళకి, భీమవరం మావళ్ళంకి ఇలాగ అన్ని చోట్ల కూడా దండం పెట్టుకుందాం అని చెప్పి అన్ని గుళ్ళకి వెళ్ళాను. మేము షిరిడి వెళ్ళలేకపోతున్నాం. షిరిడి వెళ్ళలేకపోతుంటే నేను స్టార్ట్ చేసిన November 1st, 2014 if I'm not wrong. 14 November 1st అయితే గుర్తుంది నాకు. షిరిడి వెళ్ళలేకపోతున్నా. ఒక రోజు ఇంటికి వచ్చి దండం పెట్టుకుని, గుడికి వెళ్ళి దండం పెట్టిన గురువారం, షిరిడి వెళ్ళాలి స్వామి, పంపించు, దర్శనం ఇప్పించు అని చెప్పాను. ఇంటికి వచ్చాను. మా అమ్మ షిరిడి వెళ్దాంరా, అదొకటి మిగిలిపోయింది కదా అంది. సరే అని చెప్పి టికెట్ బుక్ చేశాను. వెళ్ళాను. ఆ రోజు గురువారం, November 1. ఆ రోజు చైతన్య ఫుడ్ కోర్ట్ వీడియో రిలీజ్ చేశాను. ఇవన్నీ నాకు తెలియదు. నేను వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఒక ఆయన వచ్చి ఒక 6 అడుగుల దండ నా చేతిలో 100 రూపాయలకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇట్ హ్యాపెన్ మ్యామ్. దీనికి సాక్ష్యం మా అమ్మ. ఇంకెవరు ఉంటారు? మా అమ్మ, మా ఫాదర్. మా ఫాదర్కి ఇలాంటి పట్టించడం ఆయన గుర్తుండదు, మా అమ్మకి అయితే గ్యారంటీ గుర్తుండదు. నేను November 1 గురువారం రోజు షిరిడి వెళ్ళాను. తర్వాత మేబీ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ విచ్ ఇయర్, అది గుర్తులేదు. బట్ ఐ ఫెల్ట్ అరే బది అనిపించింది. అంటే ఎప్పుడు మనకి ఎవరైనా చెప్తా ఉంటారు కదా, మనం చెప్పినప్పుడు అనుకుంటాను నేనైతే 50-50 కరెక్ట్. నాకు జరిగినప్పుడు మాత్రం నిజమే కదా అని చెప్పి అనిపించింది. వేరే వాళ్ళు నమ్ముతారు నమ్మరు అన్నది ఇట్స్ అప్ టు దెమ్. లైక్ నాకు జరిగింది అది, ఐ ఎక్స్పీరియన్స్ దట్. రీసెంట్ గా వెంకటేశ్వర స్వామి మీద ఆయన బేసిక్ గా లోగోస్ అవి క్రియేట్ చేస్తూ ఉంటారు. ఐ కాల్డ్ హిమ్ million times అండి మీ వీడియో చూసి. బికాజ్ నేను ఐ హావ్ ఒక 5-6 బిజినెస్ లో నేను చెప్పండి. ఐ కెన్ కరెక్ట్ అంటే కాల్స్ ఎక్కువైపోయాయి, ఫోన్ పిక్ చేయట్లేదు. నేను ఆయన వల్ల ఐ స్టార్టెడ్ రీడింగ్ దట్ బుక్ ఆల్సో. ఓకే.